వెల్కమ్ టు విమలా కిచెన్. నేనైతే టమాటా పచ్చడి చేసుకుంటున్నాను. దీంట్లోనే చిన్న చిన్న కట్ చేసిన టమాటాలు, దీంట్లోనే మెంతము ఇట్లనే వేసుకుంటాను, జీలకర్ర, ఎల్లిగడ్డలు, కొంచెం చింతపండు వేసుకుంటాను. ఎక్కువ వేయద్దు, కొంచెమే. కొన్ని పుల్ల పుల్లగా ఉంటాయి కదా, ఇవి తీసేసి వేయాలి. ఏమైనా గింజలు గిట్ల ఉన్నాయి చూసుకొని ఇది వేసేయాలి, చింతపండు. తర్వాత దీంట్లోనే నూనె పోసుకుంటా. టమాటా పచ్చడి కదా, కట్టెల పొయ్యి మీద చేసుకొద్దామని అన్నీ దీంట్లోనే వేసుకొని పోతున్నా, బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, అది మంచిగా ఉడుకుతుంది. అదే కొంచెం సాల్ట్. మనము ఇంట్రెస్ట్ పెట్టి అంటుతే మంచిగా కాదు, అడ్డం దుడ్డం అంటుతూనే మంచిగా అవుతుంది. కొంచెం కారం, అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేస్తేనే చాలా బాగుంటుంది. అయితే కొంచెము ఎండిన కారం వేసుకుంటున్నా, పచ్చిమిర్చి కూడా వేసుకుంటా. దాంట్లోనే ఇచ్చేసి వేసుకుంటాను నేను పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మొత్తం పచ్చిమిర్చితో అయితేనే బాగుంటుంది, కానీ కొంతమంది తినరు కదా. మా ఆయనకు డాక్టర్ ఎక్కువ తినద్దు అని చెప్పిండు పచ్చిమిర్చి, అందుకోసమే. దీంట్లోనే ఆయిల్లో ఇవన్నీ ఉడికియాలి, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఇట్లా ఇరిచి ఇంట్లోనే వేసేసుకుంటా. మళ్ళీ టమాటా పచ్చడి రెడీ అయినాక మళ్ళీ చూపిస్తాను.